1.33 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో విశాఖపట్నంలో అడుగుపెట్టిన గూగుల్ సెగ ఇతర రాష్ట్రాల్లో చల్లారడం లేదు. రోజురోజుకు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి పాకుతోంది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తమిళనాడుకు చెందిన వ్యక్తే అయినా కంపెనీని చెన్నైకి తీసుకురాకుండా నువ్వేమైనా నిద్రపోతున్నావా అంటూ ముఖ్యమంత్రి స్టాలిన్పై అన్నా డీఎంకే పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. మన అరవోడిని తెలుగోళ్లు ఎలా తీసుకెళ్లారో చెప్పంటూ అసెంబ్లీలో అన్నా డీఎంకే ఇతర ప్రతిపక్ష పార్టీలు నిలదీయడంతో డీఎంకే సమాధానం చెప్పలేని పరిస్థితి. తమిళనాడుకు చెందిన రాజకీయ విశ్లేషకులు చంద్రబాబు ఎటువంటి శబ్దం చేయకుండా చాలా సైలెంట్గా సాధించాడంటూ విశ్లేషణ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సాధించిందంటూ తమిళనాడు మీడియా ఛానల్స్ చంద్రబాబును లోకేష్ను కీర్తిస్తున్నాయి. వీటిపై డిబేట్లు పెడుతున్నాయి. ఇక కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కక్కలేని మింగలేని పరిస్థితి ఎదురవుతోంది. కార్పొరేట్ కంపెనీలన్నీ ప్రభుత్వ పనితీరుపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. బెంగళూరు ట్రాఫిక్, రోడ్లు, మౌలిక సౌకర్యాల విషయంలో చాలా అసంతృప్తిగా ఉన్నాయి. గూగుల్ కర్ణాటకకు ఎందుకు రాలేదని మీడియా అడిగితే ప్రియాంక ఖర్గే సమాధానం ఇవ్వకుండా లోకేష్పై పడి ఏడవడంపై ఇప్పటికీ సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఉన్న కంపెనీలే వెళ్లిపోతున్నాయి, వీరు వేరే కంపెనీని ఎక్కడి నుంచి తెస్తారులే, వీరికి అంత సీను లేదంటూ నెటిజన్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నారు. ఐటీ హబ్గా పేరు పొందిన హైదరాబాద్ గూగుల్ని ఆకర్షించడంలో వెనుకబడిందని, కావలసినంత ప్రభుత్వ భూమి ఉంది, మౌలిక సౌకర్యాలున్నాయి, అయినా ఏపీతో పోటీ పడలేకపోయిందంటూ తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రాజకీయ రచ్చ జరుగుతోంది. ఇప్పటికే మా రాష్ట్ర ద్రవ్యోల్బణం మైనస్లోకి వెళ్లిపోయిందని, వచ్చే కంపెనీలకు రాయితీలు కాదు కదా, కనీసం 4 కుర్చీలు వేసి కూర్చోబెట్టే పరిస్థితే లేదంటూ బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. గూగుల్ లాంటి కంపెనీని లోకేష్, చంద్రబాబు తేవడం వల్ల వేరే రాష్ట్రాల్లోని ప్రత్యర్థి పార్టీలకు బలం చేకూర్చడమే కాదు, అసెంబ్లీ ఎన్నికలకు ఆయుధాన్ని అందించినట్లుగా అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.